బ్రేకింగ్ చూస్తున్నాం. జయశంకర భూపాలపల్లి జిల్లా మహదేవపూర్లో విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో పిడుగులు పడి బీభత్సాన్ని సృష్టించాయి. గోదావరి నది ఒడ్డున గొర్రెలు మేతకు తీసుకువెళ్లారు కాపర్లు. ఈ నేపథ్యంలో కాపర్లు భోజనానికి వెళ్లిన సమయంలో గొర్రెలపై పిడుగులు పడ్డాయి. దీంతో ఒక్కసారిగా 100 గొర్రెలు మృతి చెందినట్లు కాపర్లు వాపోతున్నారు. తక్షణం ప్రభుత్వం తమను ఆదుకోవాలని కాపర్లు బోరుమంటున్నారు. జయశంకర భూపాలపల్లి జిల్లా మహదేవపూర్లో విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో పిడుగులు పడి బీభత్సాన్ని సృష్టించాయి. గోదావరి నది ఒడ్డున గొర్రెలను మేతకు తీసుకువెళ్లారు కాపర్లు. ఈ నేపథ్యంలో కాపర్లు భోజనానికి వెళ్లిన సమయంలో గొర్రెలపై ఒక్కసారిగా పిడుగులు పడ్డాయి. దీంతో అక్కడ ఉన్న 100 గొర్రెలు మృతి చెందినట్లు కాపర్లు వాపోతున్నారు. తక్షణమే ప్రభుత్వం తమను ఆదుకోవాలని లక్షల్లో నష్టపోయినట్టు వారు లబోదిబోమంటున్నారు. నిన్న అంటే ఆల్మోస్ట్ రాత్రి అంటే నిన్న అంటే 11వ తారీఖు రాత్రి 11:30 టైంలో ఇట్లా అంబట్పల్లి గ్రామానికి చెందిన ఒక 5 రైతులకు సంబంధించిన ఒక 100 జీవాలు పిడుగుపాటుతో చనిపోయాయని చెప్పి గ్రామం నుంచి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ గోదావరి ప్రాంతంలో జీవులు చనిపోయిన ప్రదేశానికి వచ్చి చూడగా ఆల్మోస్ట్ 6 సంబంధించిన రైతులకి అన్నీ రికార్డ్ చేసుకోవడం జరిగింది. అయితే వీళ్ళ వృత్తి రీత్యా ఇదే జీవనోపాధిగా ఉండడం వల్ల దీనికి సంబంధించిన నష్ట పరిహారం సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లు కానీ అన్నిటినీ కలెక్టర్ గారికి సమర్పించి వీళ్ళకు సాధ్యమైనంత త్వరలో ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం నష్టపరిహారం అందే విధంగా మా ప్రయత్నం చేయడానికి మేము స్టార్ట్ చేసాం. నిన్న అంటే ఆల్మోస్ట్